హాయ్ హాయ్ అందరికీ. ఏంటి వీళ్ళెవరు? మా తెలుగింటి అమ్మాయి ఛానల్లో మీ మేడం కదా కనిపించేది, సార్ కనిపిస్తున్నారేంటి అని అనుకుంటున్నారా? ఆయనే మా వారు. ఈరోజు మా పెళ్ళి రోజు. మేమైతే కార్లో టెంపుల్కి వెళ్తున్నాం. ఎక్కడ అంటే మేమున్న ప్లేస్ నుంచి 1.5 అవర్ నుంచి 2 అవర్స్ వరకు జర్నీ పడుతుంది. మా ఆయనకు తెలీదు నేను వీడియో తీస్తున్నట్టు. వీడియో తీస్తున్నా తెలియగానే ఇంకా అక్కడ కార్లో వచ్చే పాట పాడడం స్టార్ట్ చేసిండు అన్నమాట, వీడియోలు కనబడడానికి. మా పాప అస్సలు చూస్తలేదు. ఇదే రథం స్టార్టింగ్లో ఉంటుంది. ఇంకా ఎంట్రన్స్లోనే శ్రీవారి పాదాలు ఉంటాయి. చాలా బాగున్నది. అక్కడ కాయిన్స్ పెట్టి, ఆ కాళ్ళ మధ్యలో కాయిన్స్ పెట్టి మనకి ఏదైనా కోరిక ఉంటే మొక్కుకొని కాయిన్స్ నిలబెడతారన్నమాట. అదొకటి. ఎంట్రన్స్ దగ్గర మెట్లు ఉంటాయి. ఆ మెట్ల వీడియో తీయలేదు. 100 మెట్లు ఉన్నాయి అన్నమాట. ఎక్కిన ఫీలింగ్ ఏమి ఉండదు. 100 మెట్లు అని నేను అనుకున్నా కానీ ఈజీ ఎక్కేసిన. మా పాప కూడా ఎక్కేసింది. ఇదంతా బయట, అంటే లోపలికి మనం దర్శనానికి పోయే ముందు ఈ బయట వీడియో తీసుకోవచ్చు, మొత్తం వీడియో తీసుకోవచ్చు. ఫస్ట్ టైం మా సీరియల్ అసలు ఏడవలేదు. మేము ఎక్కడ పుట్టెంటుకలకి వెళ్ళినా, ఆమెకి ఇప్పటివరకు వెళ్ళిన పుట్టెంటుకలు అన్ని ప్లేసులలో కష్టంగా వెంట్రుకలు తీయడమా, లేకుంటే గుండు ఒక 2 టైమ్స్ గుండు అయింది. 2 టైమ్స్ గుండు అయినప్పుడు వ్యాక్ అని ఏడ్చి వామిటింగ్ చేసింది. పుట్టెంటుకలు తీసినప్పుడు కూడా, తీసిన 5 కత్తర్లకు కూడా ఫుల్ ఏడ్చింది అనమాట. ఫస్ట్ టైం ఈ టెంపుల్లో మాత్రమే ఏడవకుండా సైలెంట్గా చూస్తుంది అన్నమాట. వీడియోకి మాత్రం ఫోజీ అంటే డింగు అని మొక్కలు చాటేసింది. అట్లా చూస్తూ ఉంటే మంచిగా మన కనుచూపు మేరల గుడి ఉంది మొత్తము. ఇంకా మేము ఇక్కడ మన విష్ణుమూర్తి శయనించిండు కదా, అదే పడుకొని ఉండే స్టాచ్యూ దగ్గరికి, ఇక్కడ కొలనలో దగ్గరికి వచ్చేసినాం అన్నమాట. ఈ ఎంట్రన్స్ మాత్రం లేదు లోపలికి. అంతకుముందు ఉండే అనేసి అని అన్నారు. ఎందుకు లేదంటే మేబీ అక్కడ కొబ్బరికాయలు కొట్టి పూలు అవన్నీ వేసేయడం వల్ల, అవన్నీ వాటర్లో ఇట్లా అవ్వడం వల్ల కొంచెం వాటర్ ఫ్రెష్ ఉండకుండా ఉండేసరికి అవి క్లోజ్ చేసారు అనేసి చెప్తారు అనమాట. మేము వెళ్దాం అనుకుంటే అక్కడ అసలు ఎంట్రన్స్ లేదు, మొత్తం క్లోజ్ చేసి ఇట్లా తార్లు కట్టేసారు. మా సిరింగా అది ఏంటి అనేసి ఇట్లా క్వశ్చన్స్ అడుగుతుంది వాళ్ళ డాడీని. ఇది వచ్చేసి శ్రీవారి పాదాలు. ఆ శ్రీవారి పాదాల వెనకాల ఇట్లా ఈ ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభంకి అన్ని సైడ్లో ఇట్లా పైనకి మనము అక్కడ అమ్ముతారన్నమాట. 1000 వత్తులు 100 వత్తులు అనేసి. అట్లా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఇది ఈ వత్తులు ముట్టించి వెళ్తే మంచిది, మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది. ఆల్రెడీ నెరవేరిన వాళ్ళు వచ్చి మళ్ళీ మొక్కును తీర్చుకున్నట్టుగా అట్లా ఉంటుందంట నమ్మకము. అందుకే మేము ఫస్ట్ టైం వచ్చినాం. మా కోరిక ఏమున్నది, పెళ్లి రోజు వచ్చినాం కాబట్టి సంతోషంగా ఉండాలి అనేసి మొక్కేసుకొని దీపం ముట్టించిన. పాప ఇంట్లో ముట్టించినప్పుడు ఇట్లా మొక్కుతుంది కానీ ఇక్కడనేమో కొత్తగా చూస్తుంది, ఇన్ని దీపాలు ఉన్నాయి ఏంది అన్నట్టుగా చూస్తుంది అన్నమాట. ఇంకా హాయిగా మొక్కేసుకొని ప్రశాంతంగా ఇక మా సిరి చూడము వాళ్ళ డాడీ గమనించి వీడియో తీసిండు. ఇక్కడనేమో మేము వచ్చేసరికి ఆల్రెడీ 4:35 అయిపోయింది. ఆ టైంకి అంటే మళ్ళీ శ్రీవారిని మళ్ళీ అలంకరించి అభిషేకం అవన్నీ చేస్తారన్నమాట. ఆ టైంలో మనకి దర్శనం చేసుకొనియరు. 6:30కి మళ్ళీ స్టార్ట్ అనగా ఇక 6కి ఆడ లైట్లు వేసేసారు. ఆ లైట్లు వేసినప్పుడు ఇంకా 6:30 తర్వాత పోదాము, అప్పటిదాకా బయట తిరుగుదాము అనేసి దేవుని చూసి మొక్కమంటే అట్లా మొక్కుతుందన్నమాట చూసుకుంటా. మా సిరి మాత్రం చాలా హ్యాపీగా ఉంది. దర్శనం అయిపోయాక బయటికి వచ్చేసినప్పుడు వీళ్ళు ఇట్లా పరుగులు తీసారు కిందికి. ఫోన్స్ లోపల అలో లేదు. ఆల్మోస్ట్ ఎక్కడ గర్భగుడిలో ఫోన్స్ అలో ఉండవు. ఇంత చెప్తున్నారు మీరు, ఏ టెంపుల్ అనేసి చెప్పట్లేదు ఏంటి అని అనుకుంటున్నారా? మ్యాక్సిమము ఈ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళకైతే ఇది ఏ టెంపుల్ ఎక్కడ అనేది తెలుసు. అదే అండి మన స్వర్ణగిరి టెంపుల్.